ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 31 ఎపిసోడ్. శ్రీవల్లిలో పశ్చాత్తాపం. నా భర్తని మోసం చేశా, నా కాపురం కూలిపోతుందే, చావే గతి నాకు. శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం చెప్పుడు మాటల వల్ల ఆమె అలా తయారైంది. కానీ స్వతహాగా శ్రీవల్లి మంచి పిల్లే. చందు అంటే ప్రాణం, అమితమైన ఇష్టం. బంగారం లాంటి భర్తని మోసం చేస్తున్నానని కుమిలి కుమిలి ఏడ్చింది శ్రీవల్లి. శ్రీవల్లి మాయలో పడ్డ పెద్దోడు చందు తన తండ్రికి తెలియకుండా 10 లక్షల రూపాయలు అప్పు చేసి ఆ డబ్బుని శ్రీవల్లికి ఇస్తాడు. 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన శ్రీవల్లి ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీంతో ఆ వడ్డీ వ్యాపారికి చందు దగ్గరికి వచ్చి 10 రోజుల్లో డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పేస్తానని వార్నింగ్ ఇవ్వడాన్ని చూసాం. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, శ్రీవల్లి ఇంటికి చుట్టం చూపుకి వచ్చిన ఆమె చెల్లి బుజ్జి అక్క వంట చేయడం చూసి ఇంట్లోని ఇదే పని, ఇక్కడ కూడా ఇదే పనా, బావని తీసుకొని ఎక్కడికైనా అలా బయటకు వెళ్ళవే అని అంటుంది. సినిమాకి వెళ్ళమంటావా అని శ్రీవల్లి అనడంతో, ఒసై మొద్దు, సినిమాకి కాదే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్కి వెళ్తారు, ఏ ఊటీకో సింగపూర్కో వెళ్ళండి అని అంటుంది. దాంతో శ్రీవల్లి మొహం మార్చి నాకు వెళ్ళాలనే ఉంది అని అంటుంది. మరి బావ ఒప్పుకోడా అని బుజ్జి అడగడంతో, ఒప్పిస్తే ఎందుకు ఒప్పుకోడు అని అంటుంది శ్రీవల్లి. సరే ఎక్కడికి వెళ్ళాం అని శ్రీవల్లి అడిగితే, హిమాలయాలకు వెళ్ళండి అని బుజ్జి చెప్పడంతో ఊహల్లోకి వెళ్ళిపోయిన శ్రీవల్లి ఆహా ఎంత బాగుందో మంచు అని మురిసిపోతుంటుంది. ఇంతలో ఎడ్డోడు పెద్దోడు వచ్చి వల్లి వల్లి అని అరుస్తుంటాడు. ఇక శ్రీవల్లి సింగారించుకుంటూ వెళ్ళి సెగలు చేస్తుంటుంది. ఏంటి బావా, రోజు కంటే ముందే వచ్చేసావు, నాపై మనసు మళ్ళిందా అబ్బాయి గారికి అని మెలికలు తిరిగిపోతుంటుంది. దాంతో చందు అబ్బా అది కాదు వల్లి, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. లేదు లేదు, లేడీస్ ఫస్ట్, నేనే ముందు చెప్తాను అంటూ గడ్డం పట్టుకొని తెగ ప్రతిమలాడేస్తుంది శ్రీవల్లి. దాంతో చందు సరే చెప్పు అని అంటాడు. అంటే బావా అంటూ చందు భుజాన్ని బొక్కటేస్తూ తెగ గోకుతూ, అదే బావ మనం హనీమూన్కి వెళ్దామా అని అంటుంది. ఆ మాట చెప్పగానే చందు ఇప్పుడు హనీమూన్ అవసరమా మనకి అని అంటాడు. దెబ్బకి శ్రీవల్లి మొహం మాడిపోతుంది. అదేంటి బావా అలా అంటావు, నా ఫ్రెండ్స్ అందరూ పెళ్ళి అయ్యాక హనీమూన్కి వెళ్ళారు, అంతెందుకు సాగర్ నర్మదలు కూడా హైదరాబాద్లో జాలీగా ఎంజాయ్ చేసి వచ్చారు, మనం కూడా సరదాగా వెళ్దాం బావా, ప్లీజ్ బావా అని బ్రతిమిలాడుతుంది శ్రీవల్లి. ఆ మాటతో చందు హనీమూన్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది వల్లి అని అంటాడు. నువ్వు ప్రతి నెల ఇంట్లో 50,000 ఇస్తున్నావు, ఒక నెల జీతం పెడితే మన హనీమూన్ అయిపోతుంది, మామయ్య గారు కాదంటారా ఏంటి, వల్లితో వెళ్తానంటే వద్దంటారా, మనకి కొత్తగా పెళ్ళైంది కదా, ఇప్పటి వరకు మనం బయటికి వెళ్ళింది లేదు, ఎప్పుడు పని ఇల్లేనా, ఇలాంటి సరదాలు లేకపోతే ఏం బాగుంటుంది, నా భర్తతో కలిసి వెళ్ళాలని నాకు ఉండదా, ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదా బావా అని పెద్దోడిని బొక్కలే పెట్టేట్టుగా వల విసురుతుంది శ్రీవల్లి. దాంతో చందు సర్లే ఆలోచిస్తాలే అని అంటాడు. చించడాలు వద్దు బావ, వెళ్ళడమే అని శ్రీవల్లి అంటే, సర్లే వెళ్దాంలే అని అంటాడు చందు. దాంతో శ్రీవల్లి థ్యాంక్స్ బావా అంటూ చందు భుజంపై వాలిపోతుంది. అది సరే కానీ బావా, నువ్వేదో చెప్పాలనుకున్నావు, తెగ టెన్షన్ పడుతున్నావు, ఏమైంది బావా అని అడుగుతుంది శ్రీవల్లి. దాంతో చందు సేటు ఆఫీస్కి వచ్చాడని అంటాడు. ఏ సేటు అని శ్రీవల్లి అడగడంతో, ఏ సేటు ఏంటి వల్లి, మనకు 10 లక్షలు తీసుకున్నాం కదా ఆ సేటు అని అంటాడు చందు. ఆ మాట చెప్పగానే శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఆఫీస్కి వచ్చి 1 నెల రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే నాన్న దగ్గరికి వెళ్తానంటున్నాడు అని అంటాడు చందు. మరి ఏం చెప్పావు బావా అని శ్రీవల్లి అడిగితే, ఏం చెప్తాను, ఇచ్చేస్తాను అని చెప్పాను అని అంటాడు చందు. ఎలా బావా, ఎలా ఇస్తావని శ్రీవల్లి అడగడంతో, అదేంటి శ్రీవల్లి, మీ అమ్మ వాళ్ళు పెళ్ళి అవ్వగానే 10 లక్షలు ఇచ్చేస్తారని చెప్పారు కదా, ఈ పాటికి ఇవ్వాలి కదా అని గట్టిగా అడుగుతాడు చందు. అతని మాటలకు శ్రీవల్లి నోట మాట రాదు. దాంతో చందు ఎక్కడ ఈ విషయాన్ని నాన్నకు తెలుస్తుందోనని ఎంత భయపడుతున్నానో తెలుసా, ఫోన్ చేసి వెంటనే డబ్బులు ఇవ్వమని అడుగు, ఈ టెన్షన్ నేను పడలేను, వెంటనే ఫోన్ చేయి అని అంటాడు చందు. శ్రీవల్లి నీళ్లు నమరడంతో, వల్లిని నిన్నే ఫోన్ చేయమని చెప్తున్నాను కదా అని అంటాడు చందు. సరే చేస్తాను బావా, చేస్తాను, ఇప్పుడే చేస్తాను అంటూ పక్కి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. ఇక చెల్లి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. నేను అదృష్టవంతురాలను లేదంటే దురదృష్టవంతురాలను అర్థం కావడం లేదే, మా ఆయనగారు బంగారమే, అలాంటి మనిషిని మోసం చేస్తున్నాను. ఈరోజు నేను ఎంత చెప్పినా వినకుండా, అమ్మ వినకుండా పెళ్లి ఖర్చుల కోసం ఆయనతో 10 లక్షలు అప్పు చేయించింది. నా మాటలు విని ఆయన 10 లక్షలు అప్పు చేసి ఆ డబ్బు పెళ్లికి ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు కోసం
మా ఆయన్ని ఒత్తిడి చేస్తున్నారు. విషయం ఎక్కడ మామయ్య గారికి తెలిసిపోతుందోనని ఆయన టెన్షన్ పడుతున్నారు. అందుకే అమ్మకి ఫోన్ చేసి డబ్బులు అడగమంటున్నారు. అమ్మకి ఫోన్ చేస్తే మేనేజింగ్ చెయ్యవే అని ఏదోటి చెప్తుంది తప్పితే డబ్బులు ఇవ్వదు. ఇప్పటికే దేవుడి లాంటి భర్తకి అబద్ధాలు చెప్తున్నానని నాలో నేనే కుమిలిపోతున్నాను. ఇంకా అబద్ధాలు చెప్పి ఆయన్ని ఇంకా మోసం చెయ్యలేనే అని బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. అమ్మ నా మంచి కోసమే చేసింది, కానీ నన్ను నమ్మిన వామని మోసం చేయడం బాధగా ఉంది. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వమంటే అమ్మ ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది? ఆయనకి ఏదో రోజు నిజం తెలిసిపోతుంది, అప్పుడు నా కాపురం కూలిపోతుందని భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది శ్రీవల్లి. అయితే శ్రీవల్లి మాటల్ని చాటుగా వినేస్తుంటారు నర్మదా, ప్రేమలు. నాకు బావ అంటే చచ్చేటంత ఇష్టం. ఆయనకి దూరమయ్యే పరిస్థితి వస్తే నాకు చావే గతి అని బోరున ఏడుస్తుంటుంది శ్రీవల్లి. దాంతో ప్రేమ, నర్మదలు ఏదో 10 లక్షలని ఏడుస్తుంది. ఆ 10 లక్షల మ్యాటర్ వీళ్ళు పడే టెన్షన్కి ఏదో లింక్ ఉంది. ఆ విషయాన్ని ఎలా బయటకు లాగాలి అని ఆలోచిస్తారు నర్మద. ఇక శ్రీవల్లి భాగ్యంకి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తుంది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఆయన డబ్బుల కోసం గట్టిగా అడుగుతున్నారు, ఏం చెయ్యని అని అంటుంది. దాంతో భాగ్యం, చూడమ్మడు, గుడిలో లింగాన్ని మింగేసే నాలాంటి దాని కడుపున ఎలా పుట్టావే? నా దగ్గర నేర్చుకున్న చావు తెలివితేటలన్నీ ఏమైపోయాయే? తింగరిదానిలా టెన్షన్ పడడం మానేసి మసిపూసి మారేడుకాయ చేసే మేనేజింగ్ చేసేసి మొగుడికి నచ్చ చెప్పు అని అంటుంది భాగ్యం. అయితే శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడుతుండగా ప్రేమ, నర్మదలు చాటుగా గమనిస్తూ ఉంటారు. ఇక శ్రీవల్లి ఎలాగో నిజం చెప్పదు, కానీ ఆమె చెల్లిని బుజ్జిని బుట్టలో పెట్టి నిజాన్ని రాబట్టడానికి ఆమెను ముగ్గులోకి లాగుతారు నర్మదా, ప్రేమలు. రీల్స్ పిచ్చి ఉన్న బుజ్జితో కలిసి డ్యాన్సులు వేసి ఆమెకి మేకప్ చేసి ఆమె అందాన్ని తెగ పొగిడేసి మెల్లగా మాటల్లోంచి దిగిచ్చి అన్నట్టుగా మీ అమ్మ నాన్న ఏం చేస్తానని అడుగుతుంది. ఇడ్లీ దోశ అని నోరు జారేస్తుంది బుజ్జి. ఆ తర్వాత ఫైనాన్స్ అంటూ కవర్ చేసేసుకుంటుంది బుజ్జి. మీ ఇల్లు ఎక్కడ అంటే అమలా బస్తీ అని మళ్ళీ నోరు జారేస్తుంది. ఆ తర్వాత మేము కోటీశ్వరులం, అమలాపాల్ బస్తీ పక్కన వీధుల్లో ఉండే ఆఫీసర్స్ కాలనీలో ఉండే పెద్ద ఇల్లు మాది అంటూ కవర్ చేసుకుంటుంది బుజ్జి. ఆమె నోరు జారి నిజాలు చెప్పడంతో మీ అక్క 10 లక్షలు అంటూ టెన్షన్ పడుతుంది. ఏమైందని అడుగుతారు నర్మదా, ప్రేమలు. అదే ఆ 10 లక్షలని మొదలుపెట్టి ఏం లేదని ఆపేస్తుంది. దాంతో నర్మదా, ఏంటి మొదలుపెట్టి ఆపేస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు. 10 లక్షలకి మీ అక్క టెన్షన్కి కారణం ఏంటి చెప్పు అని గట్టిగా అడుగుతారు బుజ్జి. నిజం చెప్పకుండా ఏడుస్తూ శ్రీవల్లి దగ్గరకు వాళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయిందే అక్క, ఆ 10 లక్షల మ్యాటర్ చెప్పమని నిలదీశారు. నేను నిజం చెప్పలేదు అని అంటుంది. దాంతో శ్రీవల్లి, నువ్వు నిజం చెప్పలేదు కదా, వాళ్ళకి అనుమానం వచ్చినా నన్నేం చేయలేరు అంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి విరుచుకుపడుతుంది. ఏంటి మీ ఎవ్వారమ్మ చెల్లిని బెదిరిస్తున్నారంట అని ఫైర్ అవుతుంది. మరి శ్రీవల్లి గుట్టు బయటపడిందో లేదో చూద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.